నరసరావుపేటలోని పలు వార్డుల్లో శనివారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి పాల్గొని లబ్ధిదారులకు నేరుగా పెన్షన్లు అందజేశారు. సూర్యుడు ఉదయించక ముందే పెన్షన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కావటం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగుల సమిష్టి కృషితో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రతి నెల పథకం అమలు చేస్తుందని తెలిపారు. మరి ప్రతి నెల 31వ తేదీన పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా 1వ తేదీ సెలవు కనుక వస్తే కనుక పబ్లిక్ హాలిడే మనం 31వ తేదీన పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇటువంటి కార్యక్రమంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ఇవాళ 31వ తేదీనే మరి 11వ వార్డు, 12, 13 వార్డులో పంచడం జరిగింది. నర్సాపేట నియోజకవర్గంలో ఎప్పుడు కూడా 6:15కే మేమందరం కూడా బయటకు వస్తాము. ఇంకా సూర్యుడు కూడా ఉదయించలేదు, అయినా కానీ 3 వార్డులు కూడా కవర్ చేసి చాలా మందికి పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం కూడా మన సచివాలయ సిబ్బంది మరి వాళ్ళ యొక్క ఆలోచనతోటి కార్యక్రమాన్ని మధ్యాహ్నం 12 గంటల లోపలే కంప్లీట్ చేస్తా ఉన్నారు. అందుకని దీనికి ముఖ్యంగా సచివాలయ సిబ్బందికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గడిచిన ప్రభుత్వంలో వాలంటీర్ లేకపోతే పెన్షన్స్ పంచలేమని చెప్పారు, కానీ సచివాలయ సిబ్బంది దీన్ని చాలా చక్కగా అమలు చేస్తున్నారు. కాబట్టి సచివాలయ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రజలందరూ కూడా మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని సకాలంలో ఇస్తున్నందుకు, మరి ఒకరోజు ముందుగానే ఇస్తున్నందుకు ప్రజలందరూ కూడా సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. కాబట్టి ఎన్టీఆర్ భరోసా పథకం కింద పేదల సేవలో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు తెల్లవారేసరికి ఇంటి ముందుకు వచ్చి లబ్ధిదారులని నిద్రలేపి పెన్షన్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. అవునా అవునా తెల్లారిందా సూర్యుడు కూడా ఉదయించలేదు, కానీ పెన్షన్ మాత్రం ఈ రోజున శనివారం 31వ తారీఖు యాక్చువల్లీ 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ని 1వ తారీఖు ఆదివారం వచ్చినందువల్ల ముందుగానే పెన్షన్ ఇవ్వటం, ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ కళ్ళల్లో నిజంగా ఆనందం వాళ్ళని చూస్తుంటే ఈ 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి పనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఎవరైతే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ చూశారు కదా. ప్రతి నెల 1వ తారీఖు కనుక ఆదివారం కానీ ఏదైనా సెలవు దినాలు వస్తే కనుక 31వ తారీఖు ముందు రోజే పింఛన్దారులకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ప్రతి వార్డులో కూడా ప్రతి పంచాయతీలో కూడా ఎమ్మెల్యే గారితో సహా అందరూ కూడా ఈ యొక్క పింఛన్ కార్యక్రమంలో పాల్గొనాలని, ప్రతి కార్యకర్త కూడా ఉండాలని, ప్రజలకు అండగా భరోసాగా నిలబడాలని ఈ యొక్క ఆదేశాలు జారీ చేయడం. అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారు ఆధ్వర్యంలో ప్రతి వార్డులో కూడా, మా 10వ వార్డులో కూడా మా యొక్క కార్యకర్తలు అందరం కూడా, మా యొక్క కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం జరిగింది. నెల పూర్తిగా 30 రోజులు అయిన వెంటనే 31వ రోజు ఇస్తే కూడా ప్రజలు ఇబ్బందులు పడతారు, బాధపడతారని వాళ్ళ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని రేపు ఆదివారం సెలవు దినం కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఒకరోజు ముందే నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు ముందే పేదల సేవలోకి రాష్ట్రంలోని అందరినీ, నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ కూడా పేదల సేవలో పంపించి వారి అవసరాలను తీర్చే విధంగా 4,000 రూపాయలు, అలాగే ఎవరైతే దివ్యాంగ సోదరులు ఉన్నారో వాళ్ళ పెన్షన్ని 3,000 నుంచి 6,000 చేసి ఘనత కూడా మన కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు దక్కుతుందని తెలియజేస్తూ